బ్రేకింగ్ న్యూస్ మదనేపల్లి సబ్ కలెక్టరేట్ లో గత ఏడాది జూలై 22న జరిగిన దస్త్రాల దగ్ధం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవ్ రెడ్డిని అరెస్టు చేశారు సిఐడి అధికారులు. పీలేర్లో అరెస్టు చేసిన మాధవ్ రెడ్డిని తిరుపతికి తరలించనున్నారు. గతంలో ఇదే కేసులో పోలీసులు కంటపడకుండా తప్పించుకున్న మాధవ్ రెడ్డి గత ఏడాది అక్టోబర్లో బెయిల్ తీసుకున్నారు. మదనేపల్లిలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ ఫైళ్ల దగ్ధం కేసు మర్చిపోయారని భావిస్తున్న సమయంలో గురువారం సాయంత్రం పీలేరు దగ్గరలోని ఒక ఫామ్ హౌస్ లో మాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు సిఐడి అధికారులు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. దామోదర్, వినయన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ఫైల్స్ దగ్ధం కేసుకు సంబంధించి కీలక నిందితుడు మాజీ మంత్రి పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడైన మాధవ్ రెడ్డిని సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు సంబంధించి ఏదైతే రొంపిచెర్లలోనే మంగమ్మ రిసార్ట్స్ లో ఉండగా ఆయన అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలించారు. రేపు సిఐడి కోర్టులో ఆయన హాజరుపరిచే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి 9 మంది నిందితులు కాగా ఇప్పటికే 3 మాజీ ఆర్డీఓలు 2, అదేవిధంగా సాయి తేజ అనే సీనియర్ అసిస్టెంట్ సిఐడి కస్టడీలో ఉన్న నేపథ్యం. మరోవైపు ఏదైతే మాధవ్ రెడ్డితో పాటు మాధవ్ రెడ్డి తుకారాం కోసం సిఐడి పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో ఈ రోజు మాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పిఏగా వ్యవహరిస్తున్న తుకారాం ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నాడా, ఆయన విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. లుకౌట్ నోటీసులు కూడా సిఐడి అధికారులు జారీ చేసిన పరిస్థితి. ఈ కేసుకు సంబంధించి ఏదైతే కీలక నిందితులుగా మరో 4 ఉన్నారు, వారిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారు. మొత్తం మీద ఈ కేసు దర్యాప్తును పక్కకు మళ్లించారంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా మాధవ్ రెడ్డిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో తిరిగి యాక్టివ్ అయ్యారని తెలుస్తుంది. డిఎస్పీ కొండైనాయుడు ఆధ్వర్యంలో ఏదైతే ఇటు మాధవ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని తిరుపతికి తరలిస్తున్నారని తెలుస్తుంది. అయితే రొంపిచెర్ల పోలీస్ స్టేషన్ లో ఫార్మాలిటీస్ పూర్తి చేసిన తర్వాత ఆయన నేరుగా తిరుపతికి తరలిస్తారా, లేకపోతే చిత్తూరులో సిఐడి కోర్టుకు తరలిస్తారా అన్నది వేచి చూడాలి. మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి తిరిగి పునర్దర్యాప్తు ప్రారంభమైందని భావించవచ్చు. వినయన. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.